ఇప్పుడు ఇలాంటిది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక మంచి ప్లానింగ్ స్కెచ్ ఉండాలి కాబట్టి అలాంటి ఒక పర్ఫెక్ట్ స్కెచ్ చేసే మాస్టర్ మైండ్ ఎవరు మన టీమ్ లో? ఇంకెవరు? త్రినాథ్ గారు. కార్తీక్ గట్టు నేను. ఓకే, మొత్తం దీనికి అంతటికి కూడా కర్మ కర్త క్రియ అన్ని ఆయనే. మాక్సిమం ఇది ఈ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్ అవడానికి కారణం అదే, ఈ ప్రాజెక్ట్ ఎంత చక్కగా ఫినిష్ అవడానికి కారణం అదే ఆయనే. సో మొత్తం ప్లానింగ్ ఏ రోజు ఏం చేయాలన్నా ఆయనే నాకు ఫోన్ చేసేవారు. అన్న ఈ 4 days ఇది ప్లాన్ చేస్తున్నాను, ఇది డిజైన్ చేస్తున్నా, ఇచ్చేస్తున్నా అని చెప్పి. అంటే ఆయన డైరెక్టర్ నిఖిల్ ఇద్దరు డిస్కస్ చేసుకుని నాకు చెప్పేవాళ్ళు, నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి చెప్పాలండి, మనం ట్రైలర్ చూస్తేనే అంత ఇంపాక్ట్ ఉంది. అంటే ఫోటోగ్రఫీ క్వాలిటీ కార్తీక్ ఘట్టంనేని మనకి ఎక్కడ అంటే మేకింగ్లో మీరు మొత్తం తర్వాత చూస్తే సినిమా చూసినప్పుడు, ఎందుకంటే మేము డబ్బింగ్ చెప్పేటప్పుడు అవన్నీ చూసాం కాబట్టి చెప్తున్నా, అమ్మో ఎక్కడ అసలు క్వాలిటీ అన్నది ఎక్కడా తగ్గలేదు. అండ్ మేకింగ్ కొన్ని షాట్లు చేయడం చాలా కష్టం, అది చాలా కష్టమైన షాట్ ఎలా చేశాడా అని మనం గింజుకోవాలి తప్ప ఆయన చాలా ఈజీగా చేస్తాడు. రిక్వెస్ట్ చాలా ఈజీగా ఉంటాయి, ఇక్కడ నుంచి చాలా ఈజీగా అలా షార్ట్ తీద్దాం అంటే మొన్న చేసేద్దాం. రీసెంట్లీ మా హీరో వాళ్ళు బిగ్ స్క్రీన్ మీద చూశారు ఒక్కసారిగా సాంగ్ బిగ్ స్క్రీన్ మీద చూసి అంటే నాకు ఫోన్ చేశారు, అమ్మో చాలా గ్రాండ్గా ఉంది సార్ సినిమా. సో ఎందుకంటే శంకర్ గారు రైన్ సాంగ్ అది మీరు చూస్తారు ఎక్కడ అసలు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాన్ తను కూడా మ్యూజిక్ గురించి అయితే అసలు ఒక సెపరేట్ డిస్కషన్ పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ బీజిఎం కానీ మొన్న రిలీజ్ అయిన ఆడ పిశాచి కానీ, అమ్మో అసలు ఆ సౌండింగ్ ఎంత డిఫరెంట్ గా ఉందంటే. ఎవరండి ఆ ఆడ పిశాచి కాయిన్ చేసింది? భాస్కర్ పట్ల నచ్చిందా మీకు సార్? నచ్చుతుంది, చాలా గర్ల్స్ కూడా నచ్చుతుంది. మా సిస్టర్ నచ్చింది. सर आप क्या मुस्कुरा रहे सर? आड़ा पिशाची बोलते टच वाला दिख रहा है, क्या दिख रहा है? मेरे को भी अच्छा दिखा वो सॉन्ग, हालांकि मैं टाइटल बाद में पूछा है, बोला कुछ तो कुछ है ये गाने में. आप भी मुस्कुराए, मैं मुस्कुराया, सबका दर्द है ये.